శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అన్నపూర్ణాదేవి యొక్క కొన్ని మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా అన్నపూర్ణే సదాపూర్ణే మంత్రాన్ని చూద్దాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మరొక్కసారి విన్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూద్దాం. ఓ అన్నపూర్ణామాత, ఎల్లప్పుడూ నిండైన ధాన్యాగారంతో వరాలతో ఉండి శంకరునికి అత్యంత ప్రీతికరమైన ఓ పార్వతీమాత, ప్రాపంచిక విషయాలలో కోరికలను నిర్మూలించమని, ఆధ్యాత్మిక జ్ఞానమనే భిక్షను ప్రసాదించమని అర్థిస్తున్నాను. నా తల్లి పార్వతీమాతకు, నా తండ్రి పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. నా స్నేహితులు శివుని భక్తులు మరియు నా స్వదేశం మూడు లోకాలకు ఆదిదేవుళ్ళైన పార్వతీ పరమేశ్వరులు. ఇక రెండవ మంత్రాన్ని చూద్దాం. అన్న బ్రహ్మ రసో విష్ణుః భోక్తాదేవో మహేశ్వరః ఏవం జ్ఞక్త్వతు యో భుంక్తే అన్నదోషో న లిప్యతే. మరొక్కసారి విందాం. అన్న బ్రహ్మ రసో విష్ణుః భోక్త్వాదేవో మహేశ్వరః ఏవం జ్ఞక్త్వతు యో భుంక్తే అన్నదోషో న లిప్యతే. అనగా అన్నం బ్రహ్మస్వరూపం, దానిలో ఉండే రుచి విష్ణువు యొక్క స్వరూపం, దానిని తిని తరించేవారు సాక్షాత్ పరమేశ్వరుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆహారంలో ఉండే ఎటువంటి కలుషితమైన మన శరీరానికి ఎలాంటి దుష్ప్రభావం కలుగనీయదు. ఇక మూడవ మంత్రాన్ని చూద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన్ సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మరొక్కసారి విందాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన్ సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అనగా నేను నా ప్రాణంలో ఉన్న అగ్నిగా మారి సకల జీవుల శరీరాలలో నివసిస్తూ వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కలిసిపోతాను. 4 విధములైన అనగా నమిలి తినేవి, తాగేవి, నాకేవి, పీల్చేవి అను 4 రకాల ఆహారాలను జీర్ణం చేసుకుంటాను. ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా, విన్నా సిరి సంపదలు కలుగును, ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును, జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా గడిపేందుకు సహకరించును. భోజనం చేసే ముందు ఈ మంత్రాలను చదవడం ద్వారా మనం తినే ఆహారంలో ఉండే అన్ని రకాల పోషకాలు మనకు సమృద్ధిగా లభించును. వీటితో పాటు హ్రీం నమః భగవతి మహేశ్వరి అన్నపూర్ణ స్వాహ అను ఈ మంత్రాన్ని వంట చేసే ముందు పఠించడం ద్వారా నవగ్రహాలకు ఆనందం కలుగజేయును. ఓం శ్రీ మాత్రే నమః.